హలో గైస్, వెల్కమ్ టు స్టడీ విత్ లోకి. సో ఈరోజు మన టాపిక్ బుడ్ మాస్. సో ఇలాంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ చేయాలంటే మనం ఎలా పడితే అలా చేసేదానికి వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూస్తే 8+12 ÷ 3 × 2. సో నేను 8+12 20. సో 20/3. నెక్స్ట్ ఇలా చేసినానంటే నాకు వచ్చేసి ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. ఓకేనా? మనం ఆన్సర్ కరెక్ట్గా రావాలంటే బొడ్మాస్ రూల్ వాడి చేయాలి. ఓకే, సో బొడ్మాస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బి అంటే ఏంటి? బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆర్డర్స్, నెక్స్ట్ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ట్రై చేద్దాం బొడ్మాస్ రూల్ వాడి. సో ఫస్ట్ మనం చూద్దాం, ఇక్కడ బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ అయితే లేదు, ఇందులో బ్రాకెట్ లేదు కదా. సో నెక్స్ట్ ఆర్డర్స్ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అవి కూడా లేదు. నెక్స్ట్ డివిజన్ అయితే ఉంది. సో మనం ఇక్కడ డివిజన్ అనేది చేయాలి. ఇది అట్లే రాసుకోండి. ఇక్కడ ఉండేది 8+12/3 × 2. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్ కాబట్టి 8+ డివిజన్ చేయండి. 12/3, 3 1s 3 4s. సో ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ డివిజన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది అనేది మిగులుతుంది. నెక్స్ట్ చేయాల్సింది మనము డివిజన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్కి ఏముంది ఇక్కడ? మల్టిప్లికేషన్ 4 × 2. సో ఇది అలాగే రాసుకోండి. 8+4 × 2 8. నెక్స్ట్ ఈ మిగిలినదాన్ని సాల్వ్ చేయండి. = 8 + 8 16. ఆన్సర్ వచ్చేసి 16. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 10 + 8 - 2 × 3. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? బొడ్మాస్లో బి అంటే బ్రాకెట్. సో బ్రాకెట్లో ఉండేది సాల్వ్ చేయాలి. సో ఇది అలాగే రాసుకోవాలి. 10 ప్లస్ బ్రాకెట్లో ఉండేది 8 - 2 ఎంత అవుతుంది? 6 × 3. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ అయిపోయింది. బ్రాకెట్ అయిన తర్వాత ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్డర్స్ ఏవి లేవు. సో నెక్స్ట్ డివిజన్ ఉందా? డివిజన్ కూడా లేదు. సో నెక్స్ట్ ఏముంది? మల్టిప్లికేషన్ ఉందా? మల్టిప్లికేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి, 6 × 3 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ చేయాల్సింది మనం మల్టిప్లికేషన్. 10 + 6 3s 18 వచ్చిందా? నెక్స్ట్ మిగిలింది వచ్చేసేయండి. 10 + 18 28. ఓకే, ఆన్సర్ వచ్చేసి 28. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. దీంట్లో 24/6 + 7 × 2. ఓకే, ఫస్ట్ చేయాల్సింది ఏంటి? బ్రాకెట్ లేదు. నెక్స్ట్ ఓ అంటే ఆర్డర్స్ కూడా లేదు. నెక్స్ట్ డి అంటే డివిజన్ ఉంది కాబట్టి 24/6 ఎంత వస్తుంది? ఫస్ట్ ఇది సాల్వ్ చేయండి. 6 1s 6 4s 24. సో ఆన్సర్ వచ్చేసి 4. 24/6కి ఆన్సర్ 4 +7 × 2. ఓకే, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చేయాలి. సో అలాగే రాసుకోండి. 4 + 7 2s 14 వచ్చిందా? నెక్స్ట్ ఫైనల్ 4 + 14 ఎంత వస్తుంది? 18. ఆన్సర్ వచ్చేసి 18. నెక్స్ట్ క్వశ్చన్ ఇది సేమ్ అలాగే ఫాలో అయిపోండి. బ్రాకెట్ లేదు, ఫస్ట్ చేయాల్సింది బ్రాకెట్. నెక్స్ట్ సెకండ్ చేయాల్సింది ఆర్డర్స్ కూడా లేదు. సో నెక్స్ట్ డివిజన్. బొడ్మాసర్లో డివిజన్ ఉంది కదా. సో డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేయండి ఫస్ట్. 8 1s 8 6 48. ఓకే, ఆన్సర్ ఎంత? 6. 48/8కి ఆన్సర్ 6.
ఇంటూ 3 ప్లస్ 9. ఓకే, నెక్స్ట్ చేయాల్సింది మల్టిప్లికేషన్. సో 6 3 ఎంత వస్తుంది? 18 ప్లస్ 9. సో 18 ప్లస్ 9 ఎంత? 27. ఆన్సర్ వచ్చేసి 27. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ప్రాబ్లం చూస్తాం. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ చేయాల్సింది బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ ఉంది. సో 64 డివైడెడ్ బై 8 ప్లస్ బ్రాకెట్లో ఏముంది? 9 మైనస్ 5 ఎంత? 9 మైనస్ 5 4 ఇంటూ 6. నెక్స్ట్ 64 డివైడెడ్ బై 8 బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఆర్డర్స్ ఉందా? ఆర్డర్స్ అయితే లేదు. నెక్స్ట్ చేయాల్సింది డివిజన్ ఉంది కదా. డివిజన్ 64 డివైడెడ్ బై 8. నెక్స్ట్ చేయాల్సిన డివిజన్ కాబట్టి ఇది సాల్వ్ చేసేయండి. ఈ రీజన్ మాత్రం సాల్వ్ చేయండి. 8 1 8 8 ఎంత వస్తుంది? 8 8 64. సో ఆన్సర్ వచ్చేసి 64 డివైడెడ్ బై 8కి ఆన్సర్ వచ్చి 8 ప్లస్ 4 ఇంటూ 6. దీంట్లో నుంచి మనకి ఇది అనేది మిగిలింది. ఓకే, నెక్స్ట్ చేయాల్సింది మల్టిప్లికేషన్. ఇది అలాగే రాసుకోండి. 8 ప్లస్ 4 ఇంటూ 6. 4 6 24. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్టెప్. 8 ప్లస్ 24 ఎంత వస్తుంది? 32. ఆన్సర్ వచ్చేసి 32. సో ఈ విధంగానే ఎలాంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్ మనకు వచ్చినా సేమ్ బొడ్మాస్ రూల్ వాడే మనం వచ్చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. మనం ఎలా పడితే అలా చేసినామంటే ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు హోంవర్క్గా ఈ క్వశ్చన్స్ అనేది చేసుకోరండి. ఓకే, ఈ క్వశ్చన్స్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.